జగన్నాథుడు ఒకసారి గణపతి రూపంలో ఎందుకు మారతాడో మీకు తెలుసా? కర్ణాటకలో గణపతి భట్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి గణేశుడు అంటే చాలా ఇష్టం. ఆయన గణేశుడు తప్ప ఇంకెవరిని పూజించేవాడు కాదు. ఈ లోకంలో గణపతి తప్ప ఇంకొక దేవుడు లేడు అని భావించేవాడు. అలా భారతదేశంలో ఉన్న మొత్తం గణేశుడి ఆలయాలకు వెళ్ళి దర్శించుకునేవాడు. అలా ఒకరోజు పూరికి కూడా వస్తాడు. ఆ రోజునే స్నాన పూర్ణిమ, అంటే జగన్నాథుడికి స్నానం చేపించే రోజు. గణేష్ భట్ జగన్నాథుని చూసి, ఈయన ఏం దేవుడు రా స్వామి, సరిగ్గా ముఖం లేదు, సరిగ్గా చేతులు లేవు, కాళ్ళు అయితే అస్సలా లేవు, పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేమీ లేవు అనుకున్నాడు. అది జగన్నాథుడు విని, గణపతి భట్ట, నా పేరు జగన్నాథుడు, నేను ఈ జగానికే నాయకుని అని అంటాడు. అప్పుడు గణపతి, లేదు లేదు, గణేశుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అని అనగా, జగన్నాథుడు నవ్వుకుని, నేనే బ్రహ్మనే, నేనే శివుడిని, నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని, నేనే ఇంద్రుడిని, అంతెందుకు గణేశుడిని కూడా నేనే అని అంటాడు. గణపతి భట్ నవ్వుకుని, ఏది మీరు గణేశుడు అయితే ఆయన రూపంలోకి ఒకసారి మారి చూపించండి అని అంటాడు. అప్పుడు జగన్నాథుడు గణేశుడి రూపంలో మారి గణపతి భట్కి దర్శనమిస్తాడు. జగన్నాథుడు ఆ గణపతి రూపంలో ఎంతో అందంగా ఉంటాడు. ఈ రూప దర్శనం అందరికీ కలిగించండి స్వామి అని గణపతి భట్ అడగగా, సరే తదాస్తు అని అంటాడు. అందుకే ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ రోజు జగన్నాథుడు గణపతి రూపంలో మారిపోయి ఆయన భక్తులందరికీ దర్శనమిస్తాడు. ఈ రూప దర్శనం చేసుకున్న వారికి ముక్తి